రైట్ ఓకే. మనం ఇంకో అంశంలో పప్పులు బియ్యం అన్నీ కల్తీయే, ప్రజలు విధి లేక విషాహారం తింటున్నారు, జీవించే హక్కును కాలు రాస్తున్న వ్యాపారులు. ఇవి నేనంటున్నావో మీరంటున్నావో కాదు, కోర్టు కామెంట్స్. కల్తీ మీద ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎన్ని వార్తలు బయటకు వస్తున్నాయో, యుద్ధమే జరుగుతుంది. మేమైతే ఒక క్యాంపెయినే చేస్తున్నాం కూడా దాని మీద. అయినా కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఈ మధ్య పౌర సరఫరాల శాఖ తీసుకున్న తర్వాత ఇక్కడ మంత్రి, అక్కడ పౌర సరఫరాల మంత్రి రైడ్స్ చేస్తున్నారు. కానీ ఆ రైడ్స్ అయిన తర్వాత ఆ వ్యాపారం ఏమవుతుందో ఎవరికి తెలియదు. నాకైతే ఎక్కడ ఒక టాడా కేసో లేదా ఒక పీడీ యాక్టో పెట్టిన ఇదైతే నాకు కనిపించలేదు, హానెస్ట్లీ కనిపించలేదు. జరుగుతూనే ఉన్నాయి. పాలు, నీళ్లు, ఉప్పులు, పప్పులు, పురుగు మందులు, ఎరువులు అన్నీ. ఇప్పుడు రైతు చచ్చిపోయాక అవి కూడా కొంత కారణమే డెఫినెట్గా. అది దురదృష్టం ఏంటంటే ఆ తాగిన పురుగు మందు కల్తీ అయితే బాగుండు బతికేవాళ్ళు, అది కల్తీ కాదు, అది ఒరిజినల్. సో ఇక్కడ ఇంతగా కల్తీలు జరుగుతుంటే నిత్యావసరాల విషయంలో కానీ పాలలో విషయంలో కానీ ఎందుకు పట్టించుకోవట్లేదనే కోర్టు జోక్యం చేసుకున్నా కూడా మన దగ్గర స్పందన లేదు. పట్టించుకోకపోవటం కాదు, కానీ ఎక్కడైనా సరే ఇది కోర్టు కూడా అప్పుడప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం, ఏదైనా కోర్టు కేసు వెళితేనే దానిలో కాస్త ఇందాక మీరు ఒక పెద్ద పదం ఆడారు, ఆ జడ్జి ఎవరు హృదయం ఉన్న మనిషి వింటాడు. మీకు కోర్టుకి వెళ్ళినటువంటి ఏ అంశం మీద న్యాయం జరిగిందని మనం మాట్లాడుకోవాలి. విష్ణు గారు మీరు చెప్పాలి. చాలా వరకు న్యాయాన్ని కొనబడుతున్నటువంటి జ్యుడిషియరీ మనకుంది. అన్ని ఇదొక్కటే, ఎందుకంటే ఆ జడ్జికి ఏమన్నా కాస్త హృదయం ఉంది. ఈ కల్తీ అనేది అన్ని అంశాల్లో వచ్చేసింది. మనం మాట్లాడే మాటల్లో కూడా ఒక్కోసారి స్వతంత్రంగా రాజకీయాల్లో కూడా వచ్చేసింది. అది వ్యాపార దృక్పథం ప్రతి చోట ఏర్పడే నేపథ్యంలో, అంటే దీన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిదీ వ్యాపార దృక్పథం అయిపోయింది. ప్రతిదీ, ఈవెన్ ఒక ఆడ మనిషి దగ్గర నుంచి ఇంతకుముందు మనం అనుకున్న అంగాంగ ప్రదర్శనలు అనుకునే దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి అంశం కూడా కల్తీకి శ్రీశ్రీ అన్నట్టుగా కాదేది కవితకి అనర్హం అన్న రీతిలో ప్రతిదీ ఏమైపోయిందంటే కల్తీగా వచ్చేసింది. అయితే దీనికి ఎవడు కంట్రోల్ చేయాలి? ప్రభుత్వం ఒకటే చేయగలుగుతుందా? పుల్లారావు గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు రైడ్ చేసి వాళ్ళు నియంత్రిస్తే అక్కడతోటి ఆగుతుంది అనుకుంటే అసలు ఒకటే ఏమవుతుందంటే డబ్బుకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, అంటే హ్యూమన్ వాల్యూస్ ఎక్కడో మంట కలిసిపోతున్నాయి. వెంకటకృష్ణ గారు ఇందాక మీ బాటల్లో మొత్తం ఆవేదన నాకు అర్థమైపోయింది. అంటే ఇది యూ కెనాట్ మెజర్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. డబ్బు ఒక్కటే ప్రధానం కాదు అసలు. సో అనేకమైన అంశాలని చూడాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే మనుషులు కానీ సొసైటీ కానీ యాజ్ ఏ హోల్ అసలు ఏదన్నా మీరు చూడండి, హోటల్కి వెళ్ళి తింటే సాయంత్రానికి కడుపు పాడైపోయి మోషన్స్ వస్తున్న నేపథ్యం. మనోళ్ళు ఏమనుకుంటారంటే ఇళ్లలో లేట్ అవుతుందేమో, లేకపోతే కష్టపడిపోయి రాలేక ఎక్కడి నుంచో తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఇది మోస్ట్ ఆఫ్ ది బిజినెసెస్. ఫుడ్ తీసుకోండి, లేకపోతే ఆ ఫుడ్లో వాడుకోవడానికి అనేకమైనటువంటి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ లేకపోతే మసాలాలు కానీ లేకపోతే రైతుకు కావాల్సినటువంటి పురుగు మందులు మీరు అన్నట్టు కాలేదేమో, ఎరువులు కానీ లేకపోతే విత్తనాలు కానీ, వాటితో పాటు మనం చేసే బిజినెస్లో కూడా కారప్పొడి కూడా మసాలా ఇది మీకు ఇదైపోయి గందరగోళంగా కలర్ అక్కడుంటే కాదు కదా. నెయ్యి పాలు పెరుగు ప్రతి అంశం తినేది దాన్ని దేన్ని బట్టి మెజర్ మామూలుగా ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో లీస్ట్ కౌంట్ కావాలంటే మనం స్క్రూ గేజో వెన్నీర్ క్యాలిపర్స్ పెడతాం. ఇలాంటి వాటిని కొలవాలంటే ఏం కావాలో తెలియట్లేదు. కల్తీ లేనటువంటిది ఎక్కడ దొరకట్లేదు. మీరు తీసుకోండి, అసలు చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. ఏదో నేను ఇప్పుడే వచ్చిందని కాదు, కాకపోతే ఏంటంటే ఎన్నో మాటలు చెప్పి వచ్చిన వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు అనేది బాధ. దొరుకుతున్నారు. దృక్పథం టోటల్ గా వ్యాపారం అయిపోయినప్పుడు, లేకపోతే ఈజీ మనీకి అలవాటు పడిపోయినప్పుడు, మీరు చూడండి అద్భుతమైన ఒక ప్రోడక్ట్ తయారైపోతే ఇమీడియట్ గా డూప్లికేట్ వచ్చేస్తాం. డూప్లికేట్ రావటం కదా, దానిలో కల్తీలు వచ్చేస్తాయి. శ్రీనివాస్ గారు ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రజల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, వినియోగదారుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో వేరే ఇన్ఫర్మేషన్ ఆధారంగానో లేకపోతే కంప్లైంట్స్ ఆధారంగానో ప్రభుత్వ అధికారులు రైడ్ చేస్తున్నారు. కొన్ని రైడ్స్లో మంత్రులే స్వయంగా పాల్గొంటున్న సందర్భాలు కూడా మనం చూసాం. అయినా ఇది ఆగట్ల, విపరీతమైన కల్తీ, ఎందులో చూసినా కల్తీ. ఇక్కడ ఎవరి మీద ఒక కఠినమైన శిక్ష అయితే ఇంతవరకు చూడలేదు మనం. అసలు ముందు అరికట్టడానికి 2 మార్గాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. చాలా తేలిక. ఇవాళ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక్కసారి మన పాలకులు 2 నిమిషాలు మనసు పెట్టి ఆలోచిస్తే చాలా తేలిక అరికట్టవచ్చు. మొట్టమొదటిది ఇవాళ బార్ కోడ్ సిస్టమ్ వచ్చేసింది.
ప్రతి మ్యానుఫ్యాక్చర్ అది కారప్పొడి దగ్గర నుంచి పాల దాకా అఫీషియల్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ప్రతి ఒక్కడికి ప్రతిదీ ప్యాకెట్ ఫుడ్ కదా మనం చూస్తుంది. ఏదైనా సరే పాలు కానీ కారప్పొడి కానీ ఏదైనా ప్యాకెట్ లోనే వస్తుంది. ప్రతి ప్యాకెట్ మీద విధిగా ఆ బార్ కోడ్ ఉండాలి. సో దట్ ఏ షాప్ కి వెళ్ళి మీరు చూసినా కారప్పొడి ఉందంటే ప్రభుత్వం దగ్గర కారప్పొడి అది కొట్టగానే బార్ కోడ్ రీడర్ పెట్టగానే ఎవరు తయారు చేసాడని తెలిసిపోద్ది. నంబర్ 1 ఇది చేయడం కష్టం కాదు, చాలా తేలిక. నంబర్ 2 ఇది కాకుండా కల్తీగా ఎవరికి తెలియకుండా ఎక్కడో తయారు చేస్తున్నాడు ఎవడో ఉంటాడు, వాడికి బార్ కోడ్ తీసుకోడు, అది ఎక్కడ చేస్తున్నాడో ప్రభుత్వానికి తెలియదు. చిన్న ఇన్సెంటివ్ ప్రకటిస్తే ఇప్పుడు వాడు ఆకాశంలో తయారు చేయడు కదా, భూమి మీదే ఎక్కడో ఓల్డ్ సిటీ దగ్గర ఎక్కడో లేదంటే విజయవాడలో అయితే 1 టౌన్ లోనో ఎక్కడో మారుమూల పెట్టుకుని గోడౌన్ తీసుకొని కారప్పొడో లేకపోతే ఆయిల్ ఏదో తయారు చేస్తూ ఉంటాడు. అన్ని కల్తీ కలిపి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ లేదా అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలిసి ఇది కల్తీ అని. అయ్యా మీరు కల్తీ పట్టిస్తే ఏ మేరకు ఎంత క్వాంటిటీ పట్టిస్తే దానిలో 10% కాస్ట్ మీకు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పండి ప్రభుత్వాన్ని. ప్రజలే విజిలెన్స్ ఆఫీసర్లుగా తయారవుతారు. ఎందుకు చేయరు ఇవన్నీ నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు కాదు మీరు ప్రజలే విజిలెన్స్ ఆఫీసర్లుగా తయారవుతారని మీరు అంటున్నారు, కానీ ఆల్రెడీ ప్రజలు విజిలెన్స్ ఆఫీసర్లుగా ఉన్నారు. చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి. యూత్ కొంతమంది యువకులు కానీ లేకపోతే కొన్ని సంస్థలు కానీ అదే కదా కొంతమంది యువకులు కానీ కొన్ని సంస్థలు కానీ సమాచారం అందిస్తున్నాయి. కొన్ని చోట్ల దొరికారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కల్తీదారులు, కొన్ని చోట్ల తప్పించుకున్నారు. పోలీసు వ్యవస్థ ఏమైంది అది వేరే విషయం, కానీ దొరికిన వాళ్ళని కఠినంగా శిక్షించకపోవడం వల్ల, వాళ్ళని కటకటాల్లోకి పంపించకపోవడం వల్ల ఇలాంటి ఇంకా పునరావృతం అవుతూ ఉన్నాయి. కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఒక రకమైన దాన్ని నిరోధిస్తే ఇంకో మార్గం వెతుకుతున్నారు. నిజానికి ఒరిజినల్ తయారు చేసేవాడికి కూడా తెలియదు అన్ని టెక్నిక్స్, డూప్లికేట్ తయారు చేసేవాడు తెలిసినట్టుగా. ఎందుకు దీన్ని మనం నివారించలేకపోతున్నాం? ఇది మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ప్రాణాలు తీసేస్తూ ఉంది, మొత్తం వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది. ఇది అంటే పూర్వం మొత్తం హైదరాబాద్ కేంద్రంగా కొంత ఎక్కువ సాగేది. ఈ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించింది కల్తీలకు సంబంధించిన వ్యవహారం. ఈరోజు నిన్న సుమోటోగా పత్రికల్లో వచ్చినటువంటి అంశాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని ఏం కామెంట్ చేసింది, అధికారులు సంవత్సరానికి ఒకసారి పోతే వాళ్ళకి ఏముంటుంది, వ్యాపారులు ఏమో లాభాపేక్షతో ఉంటారు, ప్రజలకేమో జీవించేటటువంటి హక్కు కోల్పోతూ ఉన్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పని డైరెక్ట్గా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి నిశ్చయం కానీ, వాళ్ళలో ఉన్నటువంటి అవినీతి కానీ, వాళ్ళలో ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళు కానీ, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు నిద్రావస్థలో ఉంటుంది మొత్తం వ్యవస్థ అంతా కూడా. కాబట్టి ఈ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగానే సరే ఏ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా దొరికితే జవాబుదారీతనంగా ఆ అధికారుల మీద చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తే ఖచ్చితంగా అది కంట్రోల్ అవుతుంది. అసలు 2 రాష్ట్రాల్లో కలిపి 42 మంది ఉన్నారంట ఫుడ్ ఇన్స్పెక్టర్. అదే చెప్పేది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జిహెచ్ఎంసీలో పనిచేసే ఇన్స్పెక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరే. అంత పెద్ద హైదరాబాద్ ఎన్ని హోటళ్లు, ఎన్ని రెస్టారెంట్లు. ఇప్పుడు విజయవాడకి ఒకళ్ళు ఉన్నారు, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇక్కడ మిగతా మన దగ్గర చూస్తే కూడా అదే. విజయవాడకి ఓన్లీ వన్. అంటే ఇప్పుడు దీని మీద ఒక టాస్క్ ఫోర్స్ లాగా కొంచెం పని తక్కువ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లని వీళ్ళని అందరినీ కలిపి ఒక ఫోర్స్ కింద తయారు చేసి ఎప్పటికప్పుడు విస్తృతమైన తనిఖీలు చేసి ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే కొంచెం తగ్గుతుంది. తర్వాత మీరన్నట్టు దాన్ని ఎవరెవరు చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది. ఎందుకంటే మనం అంటే ఈ ప్రభుత్వం అని చెప్పడం లేదు, కానీ రిపీటెడ్గా నకిలీ విత్తనాలు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. దాని మీద రైతులు మళ్ళీ దాని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే నకిలీ కారం అని చెప్పిన గుంటూరు కేంద్రంగా వస్తుంది, పెద్ద ఎత్తున పత్రికల్లో వస్తుంది, అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తుంది. మరి ఎందుకు ఇది జరుగుతుందో అది పవర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. ఇట్లా మొన్న ఈ మధ్య మంగళగిరికి సంబంధించిన ఒక దాంట్లో పచ్చళ్ళ తయారీకి సంబంధించినటువంటి ఒక కేంద్రానికి అధికారులు పోతే ఆ లోపల ఉన్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఎంత భయంకరంగా ఉందో, బూజు పట్టిపోయి అసలు తినడానికి కూడా పనికిరానటువంటివన్నీ కూడా ప్యాకింగ్ చేసి ప్రజలకు అమ్ముతారు. ప్రజా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి దీని మీద సమగ్రంగా కోర్టు ఈరోజు రేజ్ చేసినటువంటి పాయింట్ మీదే ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వము సంవత్సరానికి ఒకసారి అధికారులు పోతా ఉన్నారు, దాని మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇలాంటి వాటి మీద సీరియస్ ప్రతి వాడిని లోపల పడేసే పరిస్థితి లేదు. రామకోట గారు, ఇది అంటే ఇటువంటి ఇష్యూస్, ఈ మైన్యూట్ ఇష్యూస్ని లేకపోతే చాలా మౌలిక సమస్యలు, ఇవి ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు, తాగునీరు ఇచ్చామా లేదా, విద్యా వసతులు కల్పించామా లేదా, వైద్య వసతులు కల్పించామా లేదా, ఇవన్నీ ఒకవైపు నుంచి నిధులకు సంబంధించినవి.
ఇవి అక్రమార్కులు చేస్తున్న కొన్ని ఇష్యూస్ని కట్టడి చేస్తే 50% ప్రజల ఆరోగ్యం బాగుంటుందండి. ప్రభుత్వం కొత్తగా ఆరోగ్యం కల్పించడం కాదు, వీటిని గనక సరిగ్గా అరికట్టగలిగితే 50% ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ఎవడికి కడుపు నొప్పి వచ్చినా హాస్పిటల్కి వెళ్తే నువ్వు హోటల్లో తినొద్దు, ఇదే డాక్టర్ చెప్పే ఫస్ట్ మాట, నువ్వు హోటల్లో తినొద్దు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ అంటే కేంద్రమా రాష్ట్రమా అనేది ఎవరి చట్టాలు వాళ్ళకు ఉన్నాయి. సరిగ్గా రైడ్ చేస్తే, సరిగ్గా స్ట్రైక్ చేస్తే, ఈ చట్టాలను ఉపయోగిస్తే చాలా వరకు అరికట్టబడుతుంది. కానీ అరికట్టట్లా, ఎందుకని? కారణం ఏంటి? వెంకటకృష్ణ గారు, నాకు ఒక నిమిషం టైము చాలా ఎక్స్ట్రా ఇవ్వాలి. ఏంటంటే క్లియర్గా ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పుకున్నాను. విష్ణు గారు ఒక్కళ్ళే చాలా క్లియర్గా ఈ విషయంలో మాట్లాడారు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే ఉన్నటువంటి పెను సవాల్ ఏదైతే ఉందో తెలుసండి, ముఖ్యమైనటువంటి విషయం రైతులకు ఇవ్వాల్సిన రుణాల విషయంలో కానీ, రైతులకు ఇచ్చే డబ్బుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధపడదు. ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతం ఇవ్వటమే రాష్ట్ర ప్రభుత్వానికి నెలవారీ వచ్చేటప్పుడు తలపట్టుకునేటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో ప్రతి రాష్ట్ర గవర్నమెంట్ మనం సంపాదించినటువంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ 1,00,000 కోట్లు సంపాదిస్తే ఎస్టాబ్లిష్మెంట్కి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది? 3,000 కోట్లు విద్యా రంగంలో కానీ, లేకపోతే ఇంకో రకంలో కానీ, అదేవిధంగా ప్రతి నెల 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు జీతాల రూపంలో కానీ, ఎస్టాబ్లిష్మెంట్ రూపంలో కానీ వెళ్తుంది. ఇందాక విష్ణు గారు చాలా క్లియర్గా మాట్లాడారు. ఏ సంస్థలో అయినా సరే అందరు అధికారులు ఉన్నారు, కానీ అందరూ నిద్రాణంలో ఉన్నారు. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ల విషయం తీసుకోండి. వాస్తవంగా మీరు దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపుగా ఒక 4 రోజులు చర్చ జరగాలి. ఎందుకంటే ఎక్కడ జరిగినా కూడా, ఏ విధంగా జరిగినా కూడా మనకి కల్తీ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందనే దానికోసం ఒకే ఒక విషయం చెప్తానండి. ఇవాళ నేను విశాఖపట్నం డెవలప్మెంట్ ఫోరం అనే దాన్ని డెవలప్ చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ రాష్ట్రంలో కాస్త ఇబ్బందికరంగా ఉంది, కల్తీ జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి అన్నాం. అంటే మున్సిపల్ కమిషనర్ నాకు నేను ఏ విధంగా కంట్రోల్ చేయగలనండి అన్నాడు. సార్ మీరు ఏమనుకోకండి, మీకు చాలా చిన్న ఉదాహరణ ఒకటి చెబుతాను. మీ దగ్గర దరిదాపుగా ప్రతి వార్డులో ఉన్నటువంటి ఎంతమంది హాకర్స్ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి అన్న. ఎంతమంది హాకర్స్ ఉన్నారని నేను అడిగాడు. అంటే నాకు ఎలా తెలుస్తుంది, మీకు ఎక్కువగా తెలియాలి కదండి అన్న. నాకెలా తెలుస్తుంది సార్ అన్నాడు. మీరు ఒక పని చేయండి, మీకు ఎంతమంది అయితే ఇన్స్పెక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ మార్కెట్లోకి పంపించి సాయంత్రం లోపల ఒకే ఒక్కరు సినిమా లాగా సాయంత్రం లోపల ఎంతమంది మీ వార్డుల్లో ఉన్నటువంటి హాకర్స్ ఉన్నారో అకౌంట్ తెప్పించండి అన్నాను. మర్నాడు పొద్దున్న వెళ్ళేటప్పటికి 11,500 మంది హాకర్స్ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది కమిషనర్. అయితే మీరు ఏం చేస్తారంటే, ప్రతి హాకర్కి కూడా మీరు సంపాదించుకునే డబ్బుల గురించి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే హాకర్లు అంటే రోడ్డు మీద ఇడ్లీ, వడ, దోశ అమ్మేటువంటి వాళ్ళు. వీళ్ళు అప్పటికప్పుడు వేడిగా వండుతారని చాలా కొన్ని 100 మంది చౌకగా వస్తాయని అక్కడ తింటూ ఉంటారు. వీళ్ళకి వెనక రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో వాళ్ళకి మనం వెనక ఏదైతే నూనె, ఉప్పు, పప్పు, వీటి సమయం ఇప్పుడు మనం చందన మాల్సిన ఆంధ్రప్రదేశ్లో పెట్టాం. ఎవరికి ఏమీ చేయక్కర్లేదండి. వీళ్ళకి గనక అనుకున్న రేటుకి వీటికి సామాన్ ఇచ్చి, వాళ్ళకి మంచినీళ్ళు ప్రాపర్గా ఇచ్చి, ఒక బండిని కనుక మనం IIT వాళ్ళతో తయారు చేయించి అక్కడికక్కడే క్లీన్లీనెస్ పెట్టి కనుక ప్రాపర్గా కనుక పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చే లాభం బాగుంటుంది, క్లీన్లీనెస్ ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన విధానాలన్నీ ముందుకెళ్తాయి. ఇది ఇన్నోవేటివ్గా చేయాల్సిన విషయం. అదేవిధంగా ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో పళ్ళ మీద వాళ్ళు జరుగుతున్నటువంటి విధానం ఉంది. నిజంగా పళ్ళు అమ్మేటువంటి వాళ్ళు అన్ని కూడా ఒక చోట నుంచే వస్తాయి. ఇప్పుడు విజయవాడలో మార్కెట్ ఉందండి. విజయవాడ మార్కెట్ దగ్గర నుంచి నిజంగా కార్బైడ్ ఎక్కడెక్కడ వాడుతున్నారనేది అసలు కనుక్కోవడం కష్టం అంటారా? కాదు. వాళ్ళకు వచ్చే చాలా క్లియర్గా టచ్ చేశారు. నిద్రాండమైన స్థితిలో ఉంది వ్యవస్థ నిద్రాండమైన స్థితిలో ఉంది. ఇప్పుడు స్కూల్స్ అన్ని ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి? కార్పొరేట్ స్కూల్స్ ఎందుకు వెళ్తున్నాయి? నా చిన్నప్పుడు మనం మామూలు స్కూల్లోకి వెళ్తే మా మాస్టర్ చెవి పట్టుకుని బెత్తం పెట్టుకుని కొడితే మనం ఏం మాట్లాడాలా? ఇవాళ కార్పొరేట్ స్కూల్లో బెత్తాలు పెట్టి కొడుతుంటే మనం మా పిల్లల్ని అక్కడ పంపించి మనం ఊరుకుంటున్నాం. ఈ విధానాన్ని నిద్రాండమైన వ్యవస్థ నుంచి దీన్ని మేల్కొల్పగలిగేటువంటి పాలకులు ఎవరు వస్తారో ఆ రోజే అభివృద్ధి కార్యక్రమాలు వ్యవస్థ మీద ఎవరికైతే మనం మామూలుగా 10,000 రూపాయలు జీతం ఇస్తే కార్పొరేట్ స్కూల్ అయినటువంటి వాళ్ళతో మన పిల్లలు కల్తీ చేసిన వాడిని కాల్చిపారేయమనే అంత పెద్ద పదం నేను వాడను, కానీ అంత పని చేయాలి. తెలుసు కల్తీ చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసు, దొరుకుతున్నారు, కళ్ళ ముందే ఉన్నారు. అందులో మన వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, లంచాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ముడుపులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ తెలిసి కూడా మనం జనం ఆరోగ్యాన్ని
అట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్ వదిలేస్తున్నాం మనం. దీని నుంచి కొంచెం కనుక మనం జాగ్రత్త పడితే ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కానీ కొంచెం జాగ్రత్త పడితే కల్తీ అరికట్టబడుతుంది. 50% హెల్త్ ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే కొంచెమే కాదండి, ఇది మ్యాక్సిమం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు మాత్రమే చేయాలి బాగానే ఉంటుంది, కానీ మన సమాజం కూడా దీనిలో ఖచ్చితంగా అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనం ఒక ఫుడ్ తిన్నాం, అది ఫుడ్ పాయిజన్ అయింది, మోషన్స్ వచ్చాయి, 2 రోజులు సిక్ అయిపోయాం. దీని మీద మనం ఎవరికైనా కంప్లైంట్ చేస్తున్నామా? లేదు. ఏదో ఇంకొక డైజన్ టాబ్లెట్ వేసి చూసుకొని కూర్చుంటున్నాం. ఆ డైజన్ టాబ్లెట్ కూడా కల్తీ అయితే మనం ఏం చేయలేము. వాస్తవమే, మీరు అన్నది వాస్తవం, అలాగే చెప్తున్నాను. సో ఇలాంటివి అవేర్నెస్ పెంచాల్సిన అవసరం. ఇందాక విష్ణు గారు చెప్పినట్టుగా విజయవాడలోనూ లేకపోతే ఇక్కడను ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేకపోవటం, అంటే ఒక రంగాన్ని మనం లేకపోతే ఒక సెక్టర్ని, ఒక ఏరియాని మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియాగా చూస్తున్నాడు నేపథ్యం. సో అందుకే భారతదేశంలో మనిషికి విలువ లేదు. నేను ఇది స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నా. మనిషికి విలువ లేదు, మనిషి ఆరోగ్యానికి విలువ లేదు. ఈ రెండింటిని పట్టినటువంటి వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. హ్యూమన్ లైఫ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఎక్కడైనా సరే ఒక వర్గమా లేకపోతే కొంతమంది వ్యక్తులు బ్రహ్మాండంగా ఉన్నారు, మిగతా సొసైటీ, రెస్ట్ ఆఫ్ ద సొసైటీ నాశనం అయిపోతున్నా మాట్లాడినటువంటి వ్యవస్థలు కొన్ని కనపడుతూ ఉన్నాయి. ఇది మనిషిని మనిషిగా లేకపోతే వ్యవస్థని వ్యవస్థగా చూసేటువంటి కొన్ని అంశాల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మోహన్ కృష్ణ, మన వెంకటకృష్ణ గారు ఇక్కడ చేయాల్సిన అంశం వల్ల ఏంటంటే ఏదో ఫుడ్ కల్తీ అయింది కాబట్టి ఫుడ్ మీద మాట్లాడదాం, లేకపోతే విత్తనాలు కల్తీ అయ్యాయి కాబట్టి విత్తనాలు మీద, రైతు ఇబ్బంది పడ్డాడు కాబట్టి, లేకపోతే ఇంకొక సోషల్ యాక్టివిటీ జరిగింది కాబట్టి, ఇది కాదు అసలు. ది హ్యూమన్ వాల్యూస్ ఎక్కడికి వెళ్తున్నాయి దాన్ని కానీ మనం చూడగలుగుతుంది. రామకోటయ్య గారు ఒక మంచి మాట అన్నాడు, చిన్నప్పుడు స్కూల్స్లో మనకు మోరల్స్ ఉన్నాయి, అప్పుడు ఉండే ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? మోరల్ క్లాసునే తీసేసాం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాం? బందిల దొడ్లోకి వెళ్ళిపోయాం స్కూల్ అనే పేరుతోటి. పేరెంట్స్కి అదే గొడవ, సమాజానికి అదే గొడవ, వ్యాపారస్తులకు అదే గొడవ. అసలు ఏం లేదు, వాడు గీ పెట్టి ఏడుస్తున్నా సరే వాడికి యూనిఫామ్ తగిలించి షూ వేసి టాటా మమ్మీ డాడీ అని ముద్దు వాడు చెప్తే మురిసిపోతా ఉన్నాం. ఫీజులు ఎంతైనా సరే చదువు విషయంలోకి వచ్చాం. మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు, ఇప్పుడు ఛాన్స్ ఇస్తే సో ఇది అన్ని చోట్ల జరుగుతున్నటువంటి ఈ కల్తీ ఏదైతే ఉందో ఇది ఫుడ్లోనే కాదు, వ్యాపారంలో కల్తీ ఉంది, చదువులో కల్తీ ఉంది, రైట్స్ లో కల్తీ ఉంది, రాజకీయాల్లో కల్తీ ఉంది, కల్తీకి సంబంధించి కల్తీని ఏదో ఒక నేరంగానో లేకపోతే కల్తీని ఒక చిన్న సమస్యగానో కాకుండా మేము అంటే ఏపీ 24/7 కల్తీ ఉగ్రవాదంగా ప్రకటించింది. దాన్ని ఒక ఉగ్రవాదంతో ప్రకటించి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. కల్తీ లేకుండా చూసుకోండి. డెఫినెట్ గా సార్, అంటే నేను అనుకుంటున్నాను నా దగ్గర లేదని అనుకుంటున్నాను. వాళ్ళ అంశాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు లేకుండా కాదు కల్తీ లేదని అనుకుంటున్నాను నేను, నాలో లేదని. మీలే కాదు, మీది కూడా ఒక వ్యవస్థ కదా. మా మీడియా వ్యవస్థలోనా డెఫినెట్ గా అగ్రి. నేనేమి కొట్టిపారేయట్లేదు, అలాగనే సమర్థించలేదు. ఎందుకంటే ఇప్పుడు బయటపడలేదు కదా, బయటపడినప్పుడు అందరూ దొంగలు అవుతారు. సో కల్తీ ఉగ్రవాదం అనే దాన్ని టేకప్ చేసి ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దయచేసి ప్రజలకి, ప్రేక్షకులకి, ప్రత్యేకించి యూత్కి నా రిక్వెస్ట్, నా కాల్, నా పిలుపు ఏంటంటే ఎక్కడైనా మీకు పలానాది కల్తీ అవుతుందని మీ దృష్టికి వస్తే వెంటనే మా దగ్గర క్యాంపెయిన్ నడుస్తుంది, నంబర్కి కాల్ చేసి మాకు సమాచారం అందించండి. డెఫినెట్గా దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని రూపుమాపే ప్రయత్నం మీరు మేము అందరం కలిపి దాన్ని అడ్డుకుందాం, ఒక అవేర్నెస్ తీసుకొద్దాం, అలాగే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.